పార్టీకే లాయల్టీ, కానీ అసలు కనీసం పిలవని కూడా పిలవలేదు, పలకరించని కూడా పలకరించలేదు. మరి అతను పిలిచి మాట్లాడాలి కదా. ఇంకోటి శివశంకర్ ఉన్నాడు, మంచిగా అతని పేరెంట్ సందీప్ ఉన్నాడు, కష్టపడ్డటువంటి నిజమైన వాళ్ళకి ఎవరికి వచ్చినట్టు? ఈ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు తప్పించి కష్టపడ్డటువంటి వాళ్ళు వచ్చింది ఒలిసే అంటే శ్రీనివాసు, కందుల దుర్గేష్ కూడా మళ్ళీ అన్యాయమే జరిగా. మళ్ళీ ఇప్పుడు అమలాపురంలోనంట పీగన్నవరం తీసుకొచ్చి రాజేష్ తీసుకొచ్చి ఇలాకిచ్చేసి జనసేనకి ఇది కాస్త వాళ్ళు తీసుకుంటారట. నిన్న ఒక డౌట్ వచ్చింది నాకైతే, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ అనుమానించడం తప్పేం లేదు కదా మనం. నిన్న ఆ టైంలో ఈయన పనిగట్టుకుని వచ్చి జన సైనికుల ముందు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, నేను అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలనుకుంటున్నాను, అందరూ ఎంపీగా వెళ్ళమంటున్నారు కానీ నేను ఆలోచిస్తున్నాను, పెద్దలతో ఆలోచిస్తున్నాను, ఆ మాట చెప్పిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రం అంతా రగిలిపోయింది. క్లారిటీ వచ్చిన వాళ్ళకి క్లారిటీ వచ్చింది. కానీ అంతకు ముందు వరకు రాష్ట్రంలో ఈ ఎన్నికల హయాంలో కూడా గీతాంజలి అనే ఒక అమ్మాయి మృతి చెందిన ఘటన, ఆమె మృతికి ఈ రెండు పార్టీలు లేదంటే సోషల్ మీడియా ట్రోల్స్ కారణం అని చెప్పి ఒక హైప్ క్రియేట్ అవుతున్న టైంలో ఒక్కసారిగా ఈ ప్రకటన రావడం, ఆ ఇష్యూ కంప్లీట్ గా డౌన్ అయిపోవడం, ఒక ట్రాప్ రాజకీయం ఏమైనా జరిగిందా, డైవర్షన్ రాజకీయం ఏమైనా జరిగిందా? అంటే ఆయన పిఠాపురం మాట్లాడింది ఆ ట్రాప్ కోసం ఆయన అర్జెంట్ గా పంపించింది. ఎందుకంటే మామూలుగా ఇంకా చాలా మంది ఉన్నారు, అందులో ఈయన పేరు ఇప్పుడు కుప్పం ఎలా రిలీజ్ చేశారు చంద్రబాబు గారు, మామూలుగా 94లో ఒక పేరు, లాస్ట్ లో మంగళగిరి కూడా అది స్పెషల్ గా ఏమీ చేయలేదు కదా. ఈయన నేను అలా చేయడం అంటే ఏంటి డైవర్షన్ రాజకీయాన్ని ఉందా? ఇప్పుడు మళ్ళీ నువ్వు గ్రాఫిక్లతో ప్రోగ్రామ్ పెట్టావు,